ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త రికార్డులకు, కళ్లు చెదిరే విన్యాసాలకు వేదికగా మారుతోంది. సాధారణంగా 15 ఏళ్ల వయసున్న కుర్రాళ్లు గల్లీల్లో ప్లాస్టిక్ బంతితో క్రికెట్ ఆడుకుంటారు. లేదా స్మార్ట్ ఫోన్లలో వీడియో గేమ్స్తో కాలక్షేపం చేస్తారు. కానీ ఐపీఎల్ అనే ఈ మహా సంగ్రామంలో ఓ 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ క్రికెట్ చరిత్రే ఒక్కసారిగా ఉలికిపడింది. బౌలర్లు బంతిని స్వింగ్ చేయడం మనం చూసి ఉంటాం. కానీ బ్యాటర్లు తమ బ్యాట్ను ఎలా స్వింగ్ చేయాలో నేను చూపిస్తా అంటూ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికారేస్తూ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు రాజస్థాన్ రాయల్స్ వజ్రాయుధం వైభవ్ సూర్యవంశీ. వీసాలు కూడా సరిగ్గా రాని వయసులో బరిలోకి దిగి ప్రత్యర్థి జట్టులోని దిగ్గజ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్న ఈ మిస్సైల్ లాంటి కుర్రాడి సుడిగాలి ఇన్నింగ్స్ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తునాతునకలైపోయింది. గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన 16వ ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు, అక్షరాలు సరిపోవు. పూనకాలు లోడింగ్ అనే పదాన్ని పక్కాగా నిర్వచించిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ విన్యాసాలు టాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించాయి. ఈ అద్భుత పోరుకు ముందు వరుణుడు ఆటంకం కలిగించడంతో రాత్రి 7:30కు మొదలవ్వాల్సిన ఆట కాస్త ఆలస్యమై రాత్రి 8:40కు ప్రారంభమైంది. అయితే అంపైర్లు ఒక్క ఓవర్ కూడా కుదించకుండా పూర్తి మ్యాచ్ నిర్వహించడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ తమ జట్టులో కీలక మార్పు చేస్తూ జాకబ్ డూఫీని పక్కన పెట్టి గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జోష్ హజల్వుడ్ను బరిలోకి దించింది. రాజస్థాన్ కూడా తుషార్ దేశ్పాండే స్థానంలో బ్రిజేష్ శర్మను తుది జట్టులోకి తీసుకుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి మొదటి బంతికే రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షాకిచ్చాడు. ఫిలిప్ సాల్ట్ను గోల్డెన్ డక్ చేసి పెవిలియన్ పంపడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టాప్ గేర్లో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ కేవలం 17 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఆర్చర్ బౌలింగ్లో 14 పరుగులు చేసిన పడిక్కల్ అవుట్ అవ్వగా 5వ ఓవర్లో రవి బిష్నోయ్ వేసిన మాయాజాలానికి విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 32 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రియాన్ పరాగ్ తన కెప్టెన్సీ మార్కును చూపిస్తూ పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ మార్పులతో ఆర్సీబీని కట్టడి చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్సీబీ 3 వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన కృణాల్ పాండ్యా రవి బిష్నోయ్ గూగ్లీకి బోల్తా పడి హిట్ మేయర్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు బలయ్యాడు. అరంగేట్రం చేస్తున్న బ్రిజేష్ శర్మ తన పదునైన బౌలింగ్తో జితేష్ శర్మను 5 పరుగులకు, గత మ్యాచ్ హీరో టిమ్ డేవిడ్ను 13 పరుగులకు అవుట్ చేసి ఆకట్టుకున్నాడు. లోయర్ ఆర్డర్లో రోమారియో షెఫర్డ్ 11 బంతుల్లో 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం ఎంతో బాధ్యతగా యాంకర్ రోల్ పోషిస్తూ ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతుల్లో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్ తన 95వ ఇన్నింగ్స్లో 3000 టీ20 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన 4వ భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ 15 బంతుల్లో 29 పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇది గువాహటి మైదానంలో నమోదైన అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. గాయం నుండి కోలుకొని ఎంట్రీ ఇచ్చిన జోష్ హజల్వుడ్ తన తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అవుట్ చేశాడు. ఐపీఎల్లో జైస్వాల్కు హజల్వుడ్ బౌలింగ్ అంటే ఒక సింహ స్వప్నంలా మారిపోయింది. జైస్వాల్ అవుట్ అవడంతో ఆర్సీబీ సంబరాలు చూసి ఈ మ్యాచ్ వాళ్లదే అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ అసలైన ఉచకోతను 70mm స్క్రీన్లో చూపించాడు. 3వ ఓవర్లో అభినందన్ సింగ్ బౌలింగ్లో 16 పరుగులు పిండుకున్న వైభవ్ ఆ తర్వాత హజల్వుడ్ ఓవర్లో 19 పరుగులు, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 17 పరుగులు బాది బౌలర్ మైండ్ బ్లాక్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో కేఎల్ రాహుల్, జైస్వాల్ తర్వాత యూసఫ్ పఠాన్తో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాడు. మరో ఎండ్లో ధ్రువ్ జురెల్ కూడా 250కు పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడటంతో రాజస్థాన్ పవర్ ప్లేలో 97 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే 5వ అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. సూర్యవంశీ మరియు జురెల్ జోడీ కేవలం 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి వీరవిహారంతో రాజస్థాన్ 6.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీని 9వ ఓవర్లో కృణాల్ పాండ్యా అవుట్ చేశాడు. 26 బంతుల్లో 78 పరుగులు చేసి సూర్యవంశీ అవుట్ అవగానే ఆ మరుసటి బంతికే హిట్ మేయర్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే రియాన్ పరాగ్ కూడా వెనుదిరగడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది.
అయితే ధ్రువ్ జురెల్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ 43 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా 24 పరుగులతో రాణించడమే కాకుండా టీ20 క్రికెట్లో 4000 పరుగులు మరియు 200 వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. చివరకు 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 2024 తర్వాత ఆర్సీబీ లీగ్ స్టేజ్లో ఓడిపోయిన మొదటి అవే మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. వైభవ్ సూర్యవంశీ ధ్వంసం, ధ్రువ్ జురెల్ పట్టుదల ఈ మ్యాచ్ను ఐపీఎల్ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయంగా నిలిచేలా చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.